హైదరాబాద్ జేహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్టర్లు నిరసనకు దిగారు. బిల్లులు చెల్లించడం లేదంటూ కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. ఇద్దరు కాంట్రాక్టర్లు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేయగా వారిని విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. పెండింగ్లో ఉన్న 1500 కోట్ల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏడాది నుంచి ఆందోళన చేస్తున్న జేహెచ్ఎంసీ యంత్రాంగం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఈ జిహెచ్ఎంసీలో సివిల్ కాంట్రాక్టర్గా వర్క్ చేస్తాము. మా కష్టాలను కన్నీళ్ళను మీరు ఎందుకు గుర్తించట్లేదని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం సార్. ఎందుకంటే ప్రతి ఒక్క డెవలప్మెంట్ వైపు, ఐటీ వైపు మీరు చాలా పెద్దగా ఫోకస్ చేసి ఐటీ వైపు చూస్తున్నారు, కానీ మీ యొక్క లేబర్స్ గురించి ఎందుకు మీరు పట్టించుకుంటలేరు? ఈ చిన్న కాంట్రాక్టర్ల గురించి మీరు ఎందుకు పట్టించుకోవాలని మా ఆవేదన సార్. బంగారు తెలంగాణ సాధించుకున్నాం సార్, అందరం కష్టపడి బంగారు తెలంగాణ సాధించుకున్నాం. ఆ బంగారు తెలంగాణలో భాగంగా ఈ యొక్క జిహెచ్ఎంసీ లేదా ఈ జిహెచ్ఎంసీని మీరు ఎందుకు ఫోకస్ చేయట్లేదు? ఈ జిహెచ్ఎంసీలో కొన్ని లక్షల మంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటని మీరు ఆలోచించారా సార్? ఒక్కసారైనా ఆలోచించండి సార్ దయచేసి. ఎందుకంటే ఈ యొక్క జిహెచ్ఎంసీలో లక్షల మంది వర్క్ చేస్తున్నారు. ఈ చిన్న కాంట్రాక్టర్లు అందరూ అప్పులు తెచ్చి లక్షల అప్పులు తెచ్చి మేము ఇంట్రెస్ట్లు కూడా కట్టలేని పరిస్థితిలో గత ఇయర్ ఒక 6-7 మంది కాంట్రాక్టర్లు కూడా సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం జరిగింది సార్. దయచేసి మాపై ఫోకస్ చేసి మాకు తక్షణమే మా 1000 కోట్ల బిల్స్ ఏవైతే ఉన్నాయో మాకు ఎమ్మటే రిలీజ్ చేసి మమ్మల్ని కాపాడవలసిందిగా